ఏపీలో నామినేటెడ్ పదవులను ప్రకటించారు. దాదాపు 20 కార్పొరేషన్లకు చైర్మన్లను, సభ్యులను నియమించారు. ఎన్నికల్లో కూటమి కోసం పనిచేసిన నేతలకు ఛాన్స్ దక్కింది. 2 కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. ఒక కార్పొరేషన్ అధ్యక్ష పదవి బీజేపీకి ఇచ్చారు. అంతవరకు ఓకే, కానీ టీడీపీ వాయిస్ వినిపించిన చాలా మంది సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి రగులుతోంది. మరోవైపు కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఇచ్చారు. కానీ వారికంటే జూనియర్లుగా ఉన్న వారికి అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. దీంతో టీడీపీలో తిరుగుబాటు మొదలైంది. తాము వారి కింద పనిచేయాలా అంటూ ఎక్కువ మంది పదవులు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు. తమ స్థాయికి తగ్గ పదవులు కాదని పెదవిరుస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి బాగా కనిపిస్తోంది. అయితే ఏపీలో 3 పార్టీల కూటమి ఉన్న నేపథ్యంలో పదవుల సర్దుబాటు అంత ఈజీ కాదని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హైకమాండ్ బుజ్జగిస్తోంది. అయితే భారీ పదవులపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు నీరుగారిపోయారు. పదవులు స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు. ఎన్నికల్లో దేవినేని ఉమా టికెట్ త్యాగం చేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంతకృష్ణ ప్రసాద్ కోసం పక్కకు తప్పుకున్నారు ఉమా. ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి ఖాయమని ప్రచారం సాగింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని టాక్ నడిచింది. కానీ ఆయన పేరును ప్రకటించలేదు. ఆ పదవిని కొనకళ్ళ నారాయణకు కేటాయించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వాయిస్ ని వినిపించిన నేతలు పట్టాభి ఒకరు. ఆయన చేసిన కామెంట్స్ చాలాసార్లు వైరల్ అయ్యాయి, వివాదాస్పదంగా మారాయి. ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించారు, కానీ దక్కలేదు. నామినేటెడ్ పోస్టు కేటాయిస్తారని ప్రచారం సాగింది. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఆయనకు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఈయన కూడా ప్రకటించలేదు. ఆన వెంకటరమణారెడ్డి సైతం పదవి ఖాయమని ప్రచారం సాగింది. పార్టీ వాయిస్ ని వినిపించడంలో వెంకటరమణారెడ్డిది వినూత్న శైలి. ఆయన కామెడీగా చెప్పిన మాటలు వైరల్ అవుతాయి. ఎన్నికల్లో టికెట్ ఆశించారు, దక్కకపోయేసరికి నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు ప్రకటించలేదు. జీవీ రెడ్డి సైతం పార్టీ వాయిస్ ను బలంగా వినిపించారు. టీడీపీ కష్టకాలంలో ఉండగా పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఇతర పార్టీల నుంచి నేతల చేరికకు కారణమయ్యారు. ఎన్నికల్లో టికెట్ ఆశించారు, దక్కకపోయేసరికి నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయినా సరే ఈ జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ప్రస్తుతం 20% నామినేటెడ్ పోస్టులను మాత్రమే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇంకా వందలాది దేవస్థానాలు, కీలక కార్పొరేషన్లు దిగువ స్థాయి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వేడికి తోడు కూటమికి పెద్ద ఎత్తున రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం ఉంది. అందుకే సీనియర్లకు నామినేటెడ్ పోస్టుల జాబితాలో చోటు దక్కలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చాలా మందికి బిగ్ ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 3 పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో తమకు పదవులు దక్కుతాయా లేదా అన్న ఆందోళనలో టీడీపీ నాయకులున్నారు. చంద్రబాబుపై టీడీపీలో తిరుగుబాటు ఖాయమని, పదవులు దక్కని సీనియర్లు అసమ్మతి రాజేస్తారని అంటున్నారు.